బావా చాలా మంది నిన్న వీడియో పోస్ట్ చేసిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్ అంటే ఏంది, ఎందుకు రాయాలా, ఎవరు రాయాలా అని అడుగుతా. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయి. ఇది అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ అని ఒకటి సెంట్రల్ ఏజెన్సీ ఉంది ఈ కంట్రీలో. ఈ కంట్రీలో రెసిడెన్సీ చేసిన వాళ్ళందరూ తప్పకుండా రాస్తారు ఎగ్జామ్. బట్ నేను ఈ కంట్రీలో రెసిడెన్సీ చేయకుండా ఇక్కడికి వచ్చి అటెండింగ్ అయ్యాను. ప్లస్ అదొక ఎగ్జామ్ ఉండిపోయింది, అది కూడా కంప్లీట్ చేస్తే దట్ విల్ కంప్లీట్ మై లిస్ట్. సో దట్ ఐల్ బి ఎ ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్. దీని ఎలిజిబిలిటీ ఫీచర్స్ ఇట్లా వేరే కంట్రీలో రెసిడెన్సీ చేసిన వాళ్ళు ఈ కంట్రీకి వచ్చి అకాడమిక్ జాబ్ వచ్చాక, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాక, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చాక దే బికమ్ ఎలిజిబుల్. అంటే 5 years ఆఫ్ అకాడమిక్ ప్రాక్టీస్, అటెండింగ్ ఫిజిషియన్గా ఉండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి, అసోసియేట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ వచ్చాక దెన్ దే కెన్ అప్లై. సో ఇందులో 2 parts ఉంటాయి. Part 1 రిటర్న్ బోర్డ్స్, అంటే MCQ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 8 hours ఎగ్జామ్. Part 2 ఓరల్ బోర్డ్స్, అంటే ఒక ఎగ్జామినర్స్ 2 examiners మన కేసెస్ అన్ని చూసి అడుగుతుంటారు, ఇండికేషన్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అట్లా అనేది. అది Part 1 పాస్ అయితే Part 2కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇయర్ జూలైలో Part 1, ఇది పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ జూలైలో Part 2. సో నువ్వు 2 years బిజీ ఉంటావు. 2 years ఓకే, మోర్ ఆర్ లెస్ బిజీ. అంటే ఎగ్జామ్స్ చదువుకోవాలా, టీచింగ్ చేయాలి, ప్లస్ కేసెస్ చూడాలి, పేషెంట్స్ చూడాలి, సర్జరీస్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, సినిమాలు చూడాలి, అదే ఇట్లా రీల్స్ చేస్తుంటే ఆన్సర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. యప్.